ఇప్పుడు ఇలాంటి దగ్గర మనం టర్న్ చేయాలంటే కొంచెం క్రిటికల్గా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసుకున్నాను, ఇప్పుడు కూడా కొంచెం నాకు డౌట్ఫుల్గా ఉంది, ఇంకా ఎక్కువ ముందుకు వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం రివర్స్ గేర్ వేసుకుంటున్నాను, మళ్ళీ లెఫ్ట్ తిప్పుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మోహన్ డ్రైవింగ్ స్వాగతం. రోజులాగానే ఒక డ్రైవింగ్ లెసన్ నేను చెప్పబోతున్నాను. కాకపోతే ఈ డ్రైవింగ్ లెసన్ ఎలా ఉంటుందంటే సమయాన్ని బట్టి అక్కడ సిచ్యువేషన్ని కంపోజ్ చేసుకోవడం మనకు రావాలి. అంటే ఇక్కడ ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే మనకి క్లియర్గా ఉంటుందనేది మనకి తెలియాలి. సో ఇప్పుడు నేను ఒక సిచ్యువేషన్ ఎంచుకున్నాను. అది ఏంటంటే మనం ఒకవేళ ముందుకు వెళ్ళకూడదు, మనం వెనక్కే వెళ్ళాలి. లేదంటే మనం రాంగ్ రూట్ వచ్చేసాము, వెనక్కే వెళ్ళాలి. లేదంటే ఇక్కడ పని అయిపోయింది, మనం వెనక్కే వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి మనము అటు వెళ్ళకూడదు, ఇటే వెళ్ళాలని మనం నిర్ణయించుకునేటప్పుడు అది కనుక ఒకవేళ పెద్ద రోడ్ అయితే ఎలా డ్రైవ్ చేయాలి, ఎలా టర్న్ తీసుకోవాలి, చిన్న రోడ్ అయితే ఎలా టర్న్ తీసుకోవాలి, ఇంకా చిన్న రోడ్ అయితే ఎలా టర్న్ తీసుకోవాలి. సో ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇక్కడ యూటర్న్ చేయాలంటే ఇది 80 ఫీట్ రోడ్. ఒక మీడియం వెహికల్ అంటే ఒక హ్యాచ్ బ్యాక్ వెహికల్ ఏదైనా సరే, హ్యాచ్ బ్యాక్ వెహికల్ అంటే i20, స్విఫ్ట్, ఫియట్ పుంటో ఇలాంటివన్నీ హ్యాచ్ బ్యాక్ వెహికల్స్. వీటికంటే ఇంకా చిన్నవి ఉన్నాయి కదా, i10, ఆల్టో, తర్వాత రెనాల్టో క్విడ్, ఇలాంటివి చిన్న చిన్న వెహికల్స్ ఉన్నాయి కదా. చిన్న వెహికల్స్కి అయితే మినిమం 50 ఫీట్ విడ్త్ ఉండాలి యూటర్న్ చేయడానికి. అంటే మనం రివర్స్ గేర్ వేయకుండా యూ షేప్లో తిప్పేయడానికి ఒక 50 ఫీట్ ఉండాలి. i20, స్విఫ్ట్ లాంటి వాటికి అయితే ఒక 60 ఫీట్ రోడ్ ఉండాలి. ఇన్నోవా అలాంటి వాటికి అయితే ఇంకా ఒక 80 ఫీట్ రోడ్ ఉండాలి యూటర్న్ చేయడానికి కంప్లీట్గా. సో ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్నది స్విఫ్ట్ కారు, హ్యాచ్ బ్యాక్ వెహికల్. ఈ వెహికల్ నేను డ్రైవ్ చేస్తున్నాను. కొన్ని సిచ్యువేషన్స్ మీకు చెప్తాను, అలాంటి వాటి దగ్గర ఎలా చేయాలి. సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నాను. ఫ్రంట్ వ్యూ, ఈ వీడియోలో అయితే లెగ్ మూమెంట్ లేదు, ఫ్రంట్ వ్యూ అండ్ నా వ్యూ. ఓకే, ఇప్పుడు నేను సపోజ్ నేను ఇక్కడ యూటర్న్ చేయాలనుకుంటే ఏం లేదు, రైట్ ఇండికేటర్ ఆన్ చేసి రైట్ వెహికల్స్ని చూసుకొని స్టీరింగ్ మొత్తం ఉన్నపరంగా టర్న్ చేసి కంప్లీట్గా టర్న్ చేసి మనం వెహికల్ క్లియరెన్స్ని బట్టి మనం మూవ్ చేయాలా లేదని చూసుకుంటాం. ఇది 80 ఫీట్ రోడ్, చాలా పెద్ద రోడ్ కాబట్టి ఒకేసారిగా ఈ విధంగా మనము టర్న్ చేసేయచ్చు. ఓకే, ఈ విధంగా ఒకేసారి నేను ఆగిన దగ్గర నుంచే మొత్తం తిప్పేశాను. ఓకే, నేను ఆల్రెడీ అక్కడ కంప్లీట్ లెఫ్ట్లో ఆపాను కాబట్టి, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో ఆపాను కాబట్టి ఒకసారిగా టర్న్ తీస్తాను. ఒకవేళ చిన్న రోడ్లోకి వెళ్ళామంటే, చిన్న సందులోకి వెళ్ళామంటే ఎలా చేయాలి ఇప్పుడు నేను అది కూడా చెప్తాను. ఇది చూడండి, ఇది చిన్న రోడ్, ఇది చాలా చిన్న రోడ్ కదా. ఇలాంటి రోడ్లో మనము యూటర్న్ చేయాలనుకుంటే సపోజ్ మనము ఇక్కడికి వచ్చాము, లెఫ్ట్ సైడ్కి ఒక రోడ్ ఉంది చూడండి, ఈ రోడ్ ఉంది కదా, ఈ రోడ్కి మనం లెఫ్ట్ తీసుకోలేదు అంటే ఇంకా స్ట్రైట్గా వెళ్తున్నాను. ఇది డెడ్ ఎండ్. సో ఇప్పుడు ఈ రోడ్లో వెనక్కి ముందుకి చేయొచ్చు. అంటే కంప్లీట్ రైట్ తిప్పి మళ్ళీ వెనక్కి వచ్చి కంప్లీట్ రైట్ ఇలా తిప్పి ఒక 3 టైమ్స్ ఒక 5 పాయింట్ కానీ చేసామంటే మనం బండి ఫేస్ తీయచ్చు. కానీ ఇంకొక ఈజీ మెథడ్ ఏదో తెలుసా, మన వెనక జస్ట్ ఇప్పుడే మనము ఒక రోడ్ని క్రాస్ చేసాం లెఫ్ట్ సైడ్. సో ఆ రోడ్లోకి మనం రివర్స్లో ఎంటర్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు నేను రివర్స్ గేర్ వేసాను, నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్నింగ్ ఉంది. ఓకే, నేను టర్నింగ్ దగ్గర వరకు స్ట్రైట్కి వెళ్తున్నాను. మన బ్యాక్ వీల్స్ టర్నింగ్ దగ్గర వరకు వెళ్ళి ఆపాలి, చెప్తాను. ఓకే, మన బ్యాక్ వీల్స్ ఇప్పుడు టర్నింగ్ దగ్గర ఉన్నాయి, కాకపోతే ఆ వ్యూ మీకు కనిపించదు, కానీ మీకు కంటెంట్ అయితే అర్థమవుతుంది, నేను చెప్పేది అయితే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ ఎందుకు టర్న్ చేస్తున్నానంటే టర్నింగ్ రోడ్ లెఫ్ట్లో ఉంది కాబట్టి మన బ్యాక్ అనేది లెఫ్ట్ కట్ అవ్వాలంటే స్టీరింగ్ కూడా లెఫ్ట్కే తిప్పాలి. ఇది చాలా మంది కన్ఫ్యూజ్ ఉంటుంది, లెఫ్ట్ వెళ్ళాలంటే రైట్ తిప్పాలేమో అనుకుంటారు. సో మన వెహికల్ లెఫ్ట్కి వెళ్ళాలంటే స్టీరింగ్ లెఫ్ట్కే తిప్పాలి. ఫార్వర్డ్లో కూడా ఫ్రంట్ వ్యూ మనం ముందుకు వెళ్ళేటప్పుడు కూడా లెఫ్ట్ టర్న్ తీసుకోవాలంటే లెఫ్ట్ తిప్పుతాం కదా, రివర్స్లో కూడా లెఫ్ట్కి మన బ్యాక్ వెళ్ళాలంటే లెఫ్ట్కే తిప్పాలి. సో నేను లెఫ్ట్కి ఆల్రెడీ తిప్పాను, నేను ఇప్పుడు బ్యాక్కి వెళ్తున్నాను, లెఫ్ట్ సైడ్ రోడ్లోకి వెళ్తున్నాను. ఓకే, వెళ్తున్నాను. ఇంకా వెళ్తున్నాను. ఓకే, ఈ రోడ్లో స్ట్రైట్ అయింది వెహికల్. ఇప్పుడు నేను స్ట్రైట్ చేయబోతున్నాను, స్టీరింగ్ స్ట్రైట్ చేశాను, ఇప్పుడు బ్యాక్ వెళ్తున్నాను. వెనక ఏమైనా ఉంటే మనం చూసుకోవాలి, మొత్తం మిర్రర్ వ్యూ క్లియర్గా చూసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళి ఆపాను, ఇక్కడ ఆపాను. ఓకే, వెనక్కి వెళ్ళి ఆపాను. ఇప్పుడు మనం రైట్కి కట్ అవ్వడానికి వీల్ ఉంది. ఇప్పుడు రైట్ ఇండికేటర్ ఆన్ చేసి రైట్ మిర్రర్ చూసుకొని రైట్కి కట్ అవుతున్నాను. చూసారా, ఇది ఒక పద్ధతి అనమాట. అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి మనం ఎలా చేయాలనేది తెలుసుకోవాలి.
ఓకే, ఈ విధంగా. ఒకవేళ ఇదే పెద్ద రోడ్ అయితే యూ షేప్లో తిప్పి వెళ్ళిపోవచ్చు, ఏముంది. కానీ ఇది చిన్న రోడ్ కాబట్టి ఈ విధంగా చేసాము. తర్వాత నెక్స్ట్ ఇంకొక విధంగా చెప్తాను చూడండి. ఇంకొక విధమైనది ఏంటంటే, ఒకవేళ మనకి ఇక్కడ ఈ రోడ్ ఉంది కాబట్టి మనం ఇలా చేసాం. ఒకవేళ ఆ రోడ్ లేకపోతే ఎలా చేయాలి? ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ అదే రోడ్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు రైట్ ఇండికేటర్ ఆన్ చేస్తున్నాను. ఫస్ట్ గేర్ వేసుకున్నాను. ఇప్పుడు రైట్కి టర్న్ తీస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ అది సేమ్ రోడ్లోకి వెళ్తున్నాను అనమాట. ఎందుకు సేమ్ రోడ్లోకి వెళ్తున్నానంటే కరెక్ట్ ప్లేస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అది కరెక్ట్గా ఉంది కాబట్టి ఇప్పుడు నేను వెళ్తున్నాను. ఇప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ చేశాను. మళ్ళీ లెఫ్ట్ మిర్రర్ చూస్తున్నాను. ఇప్పుడు నేను క్లాస్లో కూడా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నా అన్నీ అర్థం చేసుకోండి. ఓకే, టర్నింగ్ దగ్గర ఏం చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ విధంగా. ఇప్పుడు చూడండి, ఇందాక నేను ముందుకు వెళ్ళి ఈ రోడ్లోకి టర్న్ తీసుకున్నాను కదా, లెఫ్ట్ టర్న్. సో అలా కాకుండా ఇప్పుడు అది చేయకుండా ఇది డెడ్ ఎండ్ ఇక్కడ, ఎందుకంటే వెళ్ళలేము చూడండి. సో ఇలాంటి దగ్గర మనం టర్న్ చేయాలంటే ఇది డెడ్ ఎండ్ అనమాట. ఇప్పుడు ఇలాంటి దగ్గర మనం టర్న్ చేయాలంటే కొంచెం క్రిటికల్గా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసుకున్నాను. ఇప్పుడు స్టీరింగ్ మొత్తం రైట్ తిప్పుతున్నాను, లేదంటే కొంచెం స్ట్రైట్గా ముందుకు వెళ్తాను. ఇక్కడ రాయి ఉంది కదా. ఓకే, ఇప్పుడు స్టీరింగ్ మొత్తం రైట్ తిప్పుతున్నాను. స్టీరింగ్ మొత్తం రైట్ తిప్పి ముందుకు వెళ్తున్నాను. ముందుకు ఎంతవరకు వెళ్తున్నానంటే, ఓకే ఇక్కడ వరకు వెళ్ళాను. ఇప్పుడు మళ్ళీ రివర్స్ గేర్ వేసుకొని స్టీరింగ్ మొత్తం లెఫ్ట్ తిప్పి బ్యాక్ వెళ్తున్నాను. బ్యాక్ కూడా ఎక్కువ వెళ్ళలేము. సో చూసుకుంటూ కొంచెం బ్యాక్ వెళ్ళాలి, కొంచెం వెళ్ళాలి. ఓకే, అడ్డం వచ్చింది కదా. ఇప్పుడు నేను అంటే బీప్ సౌండ్ వచ్చింది కాబట్టి ఏదో అడ్డం వచ్చింది. నేను ఫస్ట్ గేర్ వేసుకొని రైట్ కట్ కొడుతున్నాను. ఫుల్ రైట్ కట్ కొడుతున్నాను. ఇప్పుడు కూడా కొంచెం నాకు డౌట్ఫుల్గా ఉంది, ఇంకా ఎక్కువ ముందుకు వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం రివర్స్ గేర్ వేసుకుంటున్నాను. మళ్ళీ లెఫ్ట్ తిప్పుతున్నాను. అంటే ముందుకు మళ్ళీ టైర్స్ కిందికి దిగిపోతాయేమో అని, ఇంకో అక్కడ కింద ఎడ్జ్ దిగిపోతాయని మళ్ళీ కొంచెం బ్యాక్ వెళ్ళి కొంచెం బ్యాక్ వెళ్తున్నాను. మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఫస్ట్ గేర్ వేసుకుంటున్నాను. మళ్ళీ రైట్ తీసుకుంటున్నాను. ఈ విధంగా ఇలా చేయొచ్చు, ఈ విధంగా చేయొచ్చు. అక్కడ సిచ్యువేషన్ని మనం అర్థం చేసుకొని అక్కడ ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఆ విధంగా మనం చేసేయచ్చు. కానీ నేను ఫస్ట్ చేసింది చాలా ఈజీగా ఉంది కదా, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ మనకి రోడ్ ఉంది కాబట్టి ఆ రోడ్ని వాడుకున్నాం. ఒకవేళ ఆ రోడ్ లేకపోతే ఇప్పుడు చేసినట్టు చేయాలన్నమాట. ఇప్పుడు రైట్ తీసుకుంటున్నాను. మిర్రర్ చూసుకుంటాను, వస్తున్నారు వెహికల్స్ ఫుల్గా. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఆ రోడ్డుని బట్టి ఆ రోడ్డుని అర్థం చేసుకొని మీరు టర్న్ స్టార్ట్ చేయాలి. టర్నింగ్ ఏ విధంగా వీలుంటుందో ఆ విధంగా మీరు టర్నింగ్ చేసుకోవచ్చు. ఏది ఈజీగా ఉంటుందో దాన్నే మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. షేర్ చేయడం మర్చిపోకండి, ఇంకొకరికి తెలుస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.